అట్లానే ఆయుష్ కూడా ఉండాలి, అనుభవించాలి. ఆయుష్యకామ, ఆరోగ్యకామ. మనం ఈరోజు చూస్తే చూడండి, ఏదో ఒక అనారోగ్య సమస్య మనకి వెన్నంటి ఏదో తరతరాలుగా వంశపారంపర్యంగా ఆస్తిపాస్తులు వచ్చినట్టే అనారోగ్యాలు కూడా వస్తున్నాయి. అట్లా రాకుండా కాపాడు. ఆరోగ్యకామ, అన్నాద్యకామ. అన్నం తింటే జీర్ణం అవ్వాలి. నేను 10 మందికి పెట్టేటువంటి శక్తిని నాకు కలిగించు. అన్నాద్యకామ, ఆయుష్యకామ, అన్నాద్యకామ. కుర్యాత్ ఏవం కుర్వన్ సిద్ధిమవాప్నోతి. ఇవన్నీ కూడా ప్రార్థించేటట్టుగా అనుగ్రహించు తండ్రి అని చక్కగా పరమేశ్వరుడు మనం ప్రార్థన చేయడం జరిగిందన్నమాట. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర శంకర భగవానికి జై. అమ్మని చదువు ఎంతో అన్నారు కాబట్టి మనం చదువు ఏమేం చేశాం, ఏం చేయబోతున్నాం అనేటువంటి తెలుసుకోవడం జరిగింది. అంటే కలియుగంలో వేదం చదువుకోవడం కంటే కూడా వేదార్థం తెలుసుకోవడమే గొప్ప. అంటే వేదార్థం తెలుసుకున్నవాడు వేద పండితుడితోనే సమానం. పోనీ వేదం చదువుకున్న వేదార్థం తెలియలేదు అనుకోండి, అది గుడిలో పోసిన పండితుడే. నేను అంత గట్టిగా అరిస్తే అది అంత గొప్పగా. నేను అరిచిన ఆ అరుపుకు ఒక అర్థం ఉండాలి. ఆ అర్థం మీకు అర్థం అవ్వాలి. ఏంటి శర్మగారు ఎందుకు అమ్మో గట్టిగా అరిచేస్తున్నట్టు అర్థం నాకు గుండెలు బాధేసుకుంటా, శర్మగారు వచ్చారు హడావిడి చేశారు వెళ్ళిపోయారు అన్నట్టున్నారు. చేసేది కాస్తైనా అది అర్థతాత్పర్య సహితంగా చేస్తేనే తృప్తి. కలియుగంలో ప్రతి మనిషికి కావాల్సింది తృప్తి, మనశ్శాంతి, తృప్తి. ఈ రెండు కూడా తద్వారా మనకు కలుగుతాయి. అర్థం తెలుసుకుని చేసాం అబ్బాయి మహిమాన్వితమైనటువంటి ఒక అభిషేక పనులు చేస్తున్నామంటే ఎన్నో జన్మల వస్తుందో అనేటువంటి భావన కలిగి ఒళ్ళంతా బురగరించి కార్మికమైనటువంటి మనసుతో భక్తి శ్రద్ధలతో స్వామివారి ఆరాధన చేయాలన్నమాట. అప్పుడు పరమేశ్వరుడు మన అనుగ్రహిస్తాడు. అంతేగాని అర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం గట్టి గట్టిగా చేసి ఆరాధన చేసేసి ఆ తర్వాత ఆ సమయాలు అయిపోయింది కదా, ఒకే సంతోషం, ఒకే మళ్ళీ కలుద్దాం అన్నట్టు విష్ణవేరాక్షీతమైన విశ్వేశ్వర స్వామి దేవతా ప్రసాద్యే విభాభిషేకే నియోగ. నమ శంభవే చ అగ్నిహోత్రాత్మనే వయోభవే చ దర్శపూర్వాసాత్మనే దత్రీభ్యాం నమః. నమ శంకరాయ చ రాతుమాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః. పరస్కరాయ చ నిరూఢవృందాత్మనే రామికాభ్యాం నమః. నమ శివాయ చ జ్యోతిష్ఠోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః. శివతరాయ చ సర్వకృత్వాత్మనే కరతలకరపుష్పాభ్యాం నమః. నమ శంభవే చ అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః. వయోభవే చ దర్శపూర్ణమాసాత్మనే శిరసే స్వాహ. నమ శంకరాయ చ చాతుర్మాస్యాత్మనే శివాయ వషుడు. మజస్కరాయ చ నిరూఢ పశుబంధాత్మనే కవచాజోహం. నమ శివాయ చ జ్యోతిష్ఠోమాత్మనే నేత్రత్రయానభూషణం. శివతరాయ చ సర్వకృతాత్మనే అస్త్రాయ పూర్వవస్వరోమిది బంధా. ఇద్దరూ కూడా పూలాక్షతలు తీసుకుని పరమేశ్వరుని ప్రార్థన చేయండి. ఓం ఆపాతాళనభస్తరాంత భువన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేంద్రమాతాంబై అస్వాగాగ్రోగమీశమనిషముద్రాయవాగ్యముద్దాదేవీక్షితసిద్ధరే ధృతిపదం విప్రాభిషిక్తేక్షిపం బ్రహ్మాండవ్యాప్తదేహాభజతే మనోజా భాసమానా భజత్యై కంఠే కాళాక్షమర్దాక్షరితశిఖరాక్షంద్రలోన్నాస్తాః ప్రియక్షాద్రాక్షమాలాస్సులలితవపుషస్సాంఘవర్తివేదాః రుద్రాశ్రే రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రజచ్చందు సౌఖ్యం. నమ శివాభ్యాం నమ జన్మనాభ్యాం పరస్పరాశ్రేష్టవబుద్ధరాభ్యాం నగేంద్రగణ్యా వృషగేతరాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ విద్ధాయ దిగంబరాయ తస్మై నగారాయ నమ శివాయ. వందే శంభుర్మాపదం సురగరం వందే జగత్కారణం వందే వన్నగభూషణం మృగధరం వందే భూనాంబరిం వందే సూర్యశలాకమన్యనగరం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రీగణపదం వందే శివం శంకరం. కైలాసే కమనీయరత్నఘటితే కల్పద్రుమూలే స్థిరం కర్పూరస్ఫటికేందు సుందరధరం కాళ్యాయనీసేవితం గంగోత్తుంగతరంగరంజితజటాభారం కృపాసాగరం కంఠాలంకృతశేషభూషణమః మృత్యుంజయం. నమస్తే రుద్రమన్యమభూతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః. యాతయుషు శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యాయాతవతయా నో రుద్రమృడయా. యాతే రుద్ర శివా తనూరఘోరా పాపకాశిని. తయా నస్తనుభాషంతమయా గిరిశంతాభిచాకశీః. యామిషుంగిరిశంతహస్తే బిభర్ష్యస్తవే. శివాంగిరిత్రతాం కురు మాహి పుంసీః పురుషం జగత్. శివేన వచసా త్వా గిరిశాఖ్యా వదామసి. యథా నః సర్వమిజ్జగత యక్ష్మపుంసుమనా అసతు.
अध्यवोचदधिवक्ता प्रथमो दैव्योऽभिषक् अहीगुश्च सर्वान् जम्भयन् सर्वाश्च यातु धान्यः असौ यस्ताम्रो अरुण उत हर हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर हर हर 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 शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर हर हर 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 शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर जय जय शङ्कर त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्रिशाखैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् कोटिकन्या महादानं तिलपर्वतकोटयः काञ्चनं शैलदानेन शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वर पर ओम निखिलेश्वर हर ओम जीवेश्वरेश्वर कररारा देहान्ते देहान्ते तपसायुज्यं तमसायुध्यं नमामि नमामि पार्वतीपतिं पार्वतीपतिं స్వామి లయకర్తవి నువ్వు సృష్టికర్త బ్రహ్మ స్థితికర్త అంటే నిలబెట్టేవాడు చిన్నవాడు ఆఖరికి నీ ఒళ్ళో చేర్చుకునేటువంటి వాడిని నువ్వు యాక్చువల్గా నువ్వే వాడి ప్రధానం ఎందుకంటే లాస్ట్లో ఆఖరిలో ఆదుకునేటువంటి వాడివి మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడివి మరుజన్మ లేకుండా చేసేటువంటి వాడివి అటువంటి నీకు నేను నమస్కరిస్తూ నేను కోరుకునేదల్లా ఒకటే మూడేళ్ళు కూడా ఆదివారం ఐశ్వర్యాలతో సంతోషాలతో జీవించి మనం ఫస్ట్ అనుకున్నాం మానవ జన్మ ఆఖరి జన్మ అనుకున్నాం అనాయాసేన మరణం ఆ మరణము అనేటువంటిది ప్రతి మానవుడికి పునరపి జననం పునరపి మరణం ఇక్కడ బ్రహ్మదేవుడు మనం పుట్టేటప్పుడే రాజేస్తాడు ఎప్పుడు ఎవరికి ఎంతవరకు ప్రాప్తం లేదు అంతవరకు కూడా సుఖ సంతోషాలతో జీవించి ఇలా దైన్యేన జీవనం అట్లానే ఒకరి చేతి కింద చెయ్యి పెట్టి దేహి అనేటువంటి పరిస్థితి ఏనాడు రాని నేనే ఇంకా 100 మందికి పెట్టేటువంటి స్థితిగతులు కల్పించు దేహాంతే తమసాయుజ్యం ఈ దేహము అనేటువంటి ఇంద్రియము అంటే ఈ శరీరంలో జ్యోతి వెలుగుతున్నంతసేపు కూడా శివం ఆ జ్యోతి వెళ్ళిపోయిందంటే శవం కావున ఈ జ్యోతి ఉన్నంత కాలము కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యైశ్వర్యాలతో నిరంతరం ధర్మ మార్గంలో నడుస్తూ మా పిల్లల్ని నడిపిస్తూ మేము కృతార్థులమయ్యి దేహాంతే తమసాయుజ్యం అంత్యంలో డైరెక్ట్ కైలాస ప్రాప్తే కలగాలి మళ్ళీ డైవర్టీ అటు ఇటు తిరుగుతూ ఏదో మళ్ళీ ఇబ్బందులు పడుతూ మళ్ళీ ఏదో జన్మెత్తి ఈ తరగతి ఇప్పుడు అంతా ఉంటుందండి అని భక్తిపూర్వకంగా స్వామి వారికి మనం నమస్కారం చేస్తూ